హలో మై డియర్ ఫాలోవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ్య కంప్లీట్లీ మనకి ఎప్పటి నుంచి ద మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ ఏదైతే ఉందో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి సంబంధించినటువంటి ట్రైలర్ అనేది మూవీ టీమ్ మీద రిలీజ్ చేశారు. సో ఈ కంప్లీట్ ట్రైలర్ అనేది ఇప్పుడు నేను వాచ్ చేశాను. సో వాచ్ చేసి దాన్ని కంప్లీట్ రివ్యూ అనేది మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో ట్రైలర్ రివ్యూ స్టార్ట్ చేసే ముందు కొత్త వ్యవస్థ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతాయి. సో నా వీడియోస్ని ఫాస్ట్గా క్విక్ అయితే మీరైతే వాచ్ చేయొచ్చు. అండ్ మెయిన్ కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే ఈ ట్రైలర్ని బేస్ చేసిన మొత్తంలో నేను ఒక పాయింట్ బాగా నోటీస్ చేశాను భయ్య. సో ఏంటి అంటే ఈ ట్రైలర్లో మనకి అసలు ఇది స్టోరీ ఏంట్రా బై అనే ఒక క్వశ్చన్ మార్క్ని వెంటనే రైజ్ చేస్తుంది. 2 minutes 7 seconds ఉన్నటువంటి ఈ ట్రైలర్లో ఉస్తాద్ భగత్ సింగ్ని టచ్ చేయాలంటే చాలా దారుణం. అతడు చాలా పవర్ఫుల్, ఎందుకంటే చాలా ఫైట్ సీక్వెన్సెస్ చేశారు, చాలా గెటప్స్లో కనిపించాడు అనేటట్టు అయితే చూపిస్తారు. తప్ప ఈ మూవీలో ఎస్టాబ్లిష్ చేసే పద్ధతి ఏదైతే ఉందో, అంటే ఉస్తాద్ భగత్ సింగ్ ఎవరు, అంటే ఈ యొక్క స్టోరీ దేని మీద బేస్ అయి ఉంటుంది, సో ఆన్ స్క్రీన్స్ మీద ఆడియన్స్ ఏం చూసి ఈ యొక్క మూవీని వెళ్ళాలి అనే పాయింట్స్ నాకైతే కనిపించలేదు. ఏదైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ ఉందో ఆ స్వాగ్ని చూడడానికి ఆల్మోస్ట్ ఆడియన్స్ అందరూ 100% వెళ్తారు. బట్ ఆ స్వాగ్నే ట్రైలర్లో పెట్టి తీసుకెళ్ళాలనేది అంత గుడ్ ఒపీనియన్ ఏదైతే నాకు కాదనిపిస్తాను. ఇంక మూవీ విషయానికి వచ్చినట్లయితే మూవీ ట్రైలర్లో ఏదైతే మనకు చూపించిన స్వాగ్ ఉందో చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఎలివేషన్ సీన్స్ కానీ, ఎలివేషన్ షార్ట్స్ కానీ, ఫైట్ సీక్వెన్సెస్ కానీ, బీజిఎం కానివ్వండి, అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కానివ్వండి, హీరోయిన్ క్యారెక్టర్కి మధ్య ఉన్నటువంటి ఫన్నీ సీన్స్ కానివ్వండి, అండ్ మనోడి క్రింజ్ కామెడీ కానివ్వండి, అండ్ అలాగే మనోడిని హైప్ చేసేటటువంటి ఎలివేషన్ షార్ట్స్ కానీ, ఇవన్నీ ఓవరాల్ చాలా అంటే చాలా బాగున్నాయి. బట్ ఈ ప్రీవియస్ మూవీస్లో చాలా మూవీస్ నుంచి మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. బట్ ఏదైతే ఆన్ స్క్రీన్ మీద మనం పీకే ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఇదే, కానీ రిమైనింగ్ 3FI ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది మాత్రం ఇది కాదు అని చెప్పి నా ఒపీనియన్. సో కంప్లీట్లీ చూసుకున్నట్లయితే కథని ఇంకా టచ్ చేసేటట్టు, స్టోరీలో ఏదైతే మెయిన్ పాయింట్స్ ఉంటాయో సో అవి టచ్ చేసేటట్టు ట్రైలర్ని డిజైన్ చేసి ఉంటే బెటర్ దెన్ ఇంకా కొంచెం ఆడియన్స్ ఎంగేజ్ చేయలేము ఈ ఉస్తాద్ భగత్ సింగ్ని ఆన్ స్క్రీన్స్ మీద చూడాలని చెప్పి. ఎందుకంటే ఇదే టైంలో మనకి March 19th రిలీజ్ అవుతున్నటువంటి దురంధర్ 2 మూవీ ఏదైతే ఉందో సో చాలా అంటే చాలా కంటెంట్ బేస్ చేసుకొని వస్తుంది ఆ మూవీ. సో దాన్ని బీట్ చేసి కలెక్షన్స్ వైజ్ వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా మంచి స్టోరీ కంటెంట్ అయితే ఉండాలి. సో మేబీ ఇంకా లేదంటే మూవీలో ఏమన్నా ఇన్బుల్ట్ కొత్తగా డిజైన్ చేశారని చెప్పి చూస్తే మనకి ఏ యొక్క కంప్లీట్ ఒక చిన్న సీన్ కూడా అయితే మనకి ఎస్టాబ్లిష్ అయినట్టయితే కనిపించలేదు నాకైతే ట్రైలర్లో. బట్ ఓవరాల్ ట్రైలర్ అనేది చాలా డీసెంట్గా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరికీ పిచ్చిగా నచ్చేసి ఉంటుంది. సో మా సెలబ్రేషన్స్ ఏదైతే ఉంటాయో మాస్ కానివ్వండి, కంప్లీట్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ రకంగా అయితే ఆన్ స్క్రీన్స్ మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటారో ఆ రీతిలోనే ట్రైలర్ని డిజైన్ చేసి మనకి ట్రైలర్ రిలీజ్ చేసేయడం జరిగింది. సో ఆ సర్టైన్ సీన్స్ పడినప్పుడు ఖచ్చితంగా ఏదైతే ఉంటుందో సో ఆన్ స్క్రీన్స్ మీద బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఎవరైతే పీకే ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ అవుతారు. సో కంప్లీట్లీ చూసుకుంటే నాకైతే ఓకే ట్రైలర్ అనిపించింది. బట్ కంటిన్యూగా చూసుకున్నట్టయితే ఇంకొంచెం బెటర్గా చేసుంటే బాగుండేమో అనిపించింది కూడా. సో మీరు చూసారా ట్రైలర్? వెంటనే మీరేమనుకున్నారు కదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన SSK క్రేజీ రివ్యూస్ సబ్స్క్రైబ్ చేసుకున్న లింక్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దీస్ ది వీడియోస్ అండ్ టేక్ కేర్ అగైన్. బై.